నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మనం ఇప్పుడు 51వ సర్గలో ప్రవేశించాం. హనుమంతుడు రావణుడికి తాను ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారు అనేటువంటిది ఆ వేసిన ప్రశ్నకన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. రావణుడు తన యొక్క దర్పంతో అహంకారంతో తాను స్వయంగా అడగకుండా తన మంత్రి చేత అడిగించాడు. హనుమంతుడు తాను మాత్రం రావణుడికే సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈ 51వ సర్గలో హనుమంతుడు రాముడి యొక్క, సీత యొక్క ప్రభావం, తర్వాత అలాగే వానరేశ్వరుడైనటువంటి సుగ్రీవుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా తెలుపుతూ చివరికి తన యొక్క సామర్థ్యం కూడా చెప్పకుండానే చెప్తాడు.
అంటే అప్పటికే కొంత రావణాసుడికి అవగతమైంది వాళ్ళందరికీ కూడాను. చెప్పి ఇప్పుడు హితవాక్యం అనేటువంటి చెప్తాడు. ఇంతకుముందు సర్గలో చివర శ్లోకంలో చెప్పాడు కదా ఆయన, కేనచిత్ రామకార్యేణాగతో స్మితవాంతికం, రామకార్యంతో దగ్గరికి వచ్చానయ్యా, దూతోహమితి విజ్ఞాయ రాఘవస్య అమితౌజస శ్రూయితామేవ వచనం మమ పద్యమిదం ప్రభో అన్నాడు నిన్న. నీకు పథ్యమైనటువంటిది సరైనటువంటి మార్గంలో నడవడానికి అనుకూలమైనటువంటి వాక్యాన్ని చెప్తా, నేను వినవలసింది జాగ్రత్తగాను అని చెప్పి సమాధానం చేసి, తం సమీక్ష్య మహాసత్వం సత్వాన్ హరిహత్తమః వాక్యమర్థవద్ వ్యగ్ర తం ఉవాచ దశాననం. ఆ దశాననుడు ఆ 10 తలకాయలతోనూ కనిపిస్తున్నటువంటి ఆ దశాననుడికి చెప్పాడనమాట, చెప్పడం ప్రారంభించాడు ఆయన. అంటే కనీసం ఆ 10 తలకాయల్లో ఒక తలకాయకి ఎక్కినా వాడు సరైన మార్గంలో ఉంటాడని చెప్పి చెప్పడం ప్రారంభించాడు. అహం సుగ్రీవ సందేశాదిహ ప్రాప్తస్తవాంతికే, నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాను అన్నావు కదా, సుగ్రీవ సందేశం తీసుకుని దగ్గరికి వచ్చాను. రాక్షసేన హరీశస్త్వాం భ్రాత కుశలమబ్రవీత్. హరీశ అంటే వానరుల రాజైనటువంటి సుగ్రీవుడు, రాక్షసేశ నీకు భ్రాత, నీకు సోదరుడు సమానుడు అయినటువంటి వాడు నీ కుశలం అడగమని చెప్పాడు అన్నాడు. భ్రాత శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థసహితం వాక్యం ఇహ చ అముత్ర చ క్షమం. అందువలన సుగ్రీవస్య భ్రాతు, నీ సోదరుడైనటువంటి సుగ్రీవుడి యొక్క ఆ సమాదేశం అనేటువంటిది ఉందే, అది వినవలసింది. మహాత్ముడైనటువంటి వాడు సుగ్రీవుడు నీ భ్రాత. అదేమిటండి, రావణాసుడికి సుగ్రీవుడు భ్రాత ఏమిటి అని మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, ఎక్కడా వినలేదే అని. ఇక దాని గురించి రకరకాలైనటువంటి కథలన్నీ కూడా అల్లేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే, రావణాసురుడు వాళ్ళిద్దరికి ఒక రకంగా స్నేహం ఏర్పడింది. ఎప్పుడు రావణాసురుడు వాలి చేతిలో దెబ్బతిన్న తర్వాత, రావణాసురుడు తనకంటే బలవంతుడు ఎవడు లేడనేటువంటి దురహంకారంతో మెలిగినప్పుడు వాలి గట్టిగా బుద్ధి చెప్పాడు రావణాసురుడికి. అప్పుడు రావణాసుడికి అర్థమైంది తనకంటే చాలా బలవంతుడు వాలి అని చెప్పి అర్థమైంది. అందుకని అతనితో ఆ భయం వల్ల సఖ్యంగా ఉన్నాడు. వాలి కావాలని రావణాసుడి మీద ఏమీ చేయలేదు, కానీ తన ప్రభావం చూపించాడు. నువ్వు కనుక వెరివేషాలు వేసావంటే నువ్వు ఉండవని చెప్పి చూపించాడు అన్నమాట రావణాసుడికి. అందుకని ఆ సఖ్యతతో కూడా ఉన్నాడు కాబట్టి వాలి సోదరభావంతో ఉన్నాడు రావణాసుడితో. వాళ్ళిద్దరూ మైత్రితో ఉన్నారు. అంటే నిజమైనటువంటి అవ్యాజమైనటువంటి మైత్రితో కాదు, కానీ భయంతో కూడినటువంటి మైత్రి. ఎవరికి? రావణుడికి వాలితో. వాలికి రావణుడితో భయాల్సిన అవసరం లేదు. రావణుడికి మాత్రం వాలితో భయం వల్ల ఆ మైత్రితో ఉన్నాడు. అందుకని సోదర సమానుడు. ఇప్పుడు వాలి సోదరుడు కదా మరి సుగ్రీవుడు, అందుకని ఈయన కూడా నీకు సోదర సమానుడు. పైగా ఇక్కడ అలా చెప్పడంలో కూడా ఏమిటంటే, నీకు మంచిగా సోదరుడిలాగా నీ మంచి కోరి చెప్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం అనేటువంటిది నీ హితం కోరి నీ మంచి కోరి చెప్తున్నాడు సోదరుడిలాగా అని అర్థం అనమాట. అంతేగాని నిజంగా సోదరుడు అని అర్థం కాదు అక్కడ. ఎలాంటిది ఆ సందేశం అంటే, ధర్మార్థ సహితం వాక్యం ఇహచ అముత్రచ క్షమం. ధర్మము అర్థముతో కూడినటువంటిది. మొదట ధర్మం, ఆ ధర్మాన్ని నువ్వు ఆదరించినట్లయితే నీకు అర్థం మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకని ధర్మార్థములతో కూడినటువంటిది ఈ వాక్యం.
మహాత్ముడైనటువంటి సుగ్రీవుడు నీకు చెప్పమన్నటువంటిది అది ఇహ అముత్రచ క్షమం. నీకు ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో, అంటే నువ్వు ఇక్కడ భౌతికమైనటువంటి దీంట్లో ఉన్నావు కదా ఇప్పుడు, అందుకని ఈ లోకంలోనూ, అముత్ర అంటే తర్వాత పరలోకంలో కూడా, అంటే పరలోకం అంటే నువ్వు పరమైనటువంటి దాంట్లో కూడా నీకు మంచిదే. నువ్వు ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ధర్మంగా ఉన్నావు అనుకో, నీకు ఉత్తరోత్తర నువ్వు తర్వాత కూడా నీకు మంచి కలుగుతుంది. ఇక్కడ కూడా బాగుంటుంది, ఎందుకంటే నీ లంక నీ వాళ్ళు వీళ్ళందరూ బాగుంటారు, క్షేమంగా ఉంటారు, అందుకని జాగ్రత్తగా వెళ్ళమంటున్నాడు అని ఎలా మొదలెట్టాడు చూడండి ఆయన. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి. దశరథుడితో ప్రారంభం చేశాడు. సూటిగా రాముడు అని చెప్తే వీడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ముందు నుంచి ప్రారంభం చేసి రాజా దశరథో నామ, దశరథ అనేటువంటి రాజు ఉండేవాడు ఆయన. రథకుంజరవాజిమాన్ అంటే ఈ రథాలు, ఏనుగులు, గుర్రాలు వీటి సంగతి ఎందుకు చెప్తున్నాడు అంటే, వీడికి నాకు బోడని రథాలు, ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి, నీకే కాదు నీకంటే ఎక్కువే ఉన్నాయి ఆయనకి చెప్పడం అన్నమాట లోపల. అవన్నీ ఆయన కూడా ఉన్నటువంటి వాడు. అలా ఉండి కూడా పితేవ బంధు లోకస్య అంటే లోకంలో ఉన్నటువంటి వాడు అందరికీ కూడా బంధువులాగా, తండ్రిలాగా చూసుకున్నాడు, అంతేగాని నీలాగా అందరినీ చావగొట్టి చేసినటువంటి వాడు కాదని లోపల అర్థం అనమాట. వాడికి అక్కడ లోపల అర్థం అవడం కోసం నీలాగా ఇవన్నీ ఉన్నాయని మిడిసిపడలేదు. ఇవన్నీ ఉన్నందుకు అందరినీ బంధువులాగా, అందరికీ రక్షకుడుగా, అందరికీ తండ్రిలాగా అందరినీ చూసుకున్నాడు. సురేశ్వర సమద్యుతి, పైగా ఆయన యొక్క ప్రకాశం అనేటువంటిది అనేటువంటిది సురేశ్వరుడు అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు. జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియతర ప్రభువు, ఆయన యొక్క మహాబాహు అయినటువంటి ఆయన యొక్క జ్యేష్ఠ పుత్ర ప్రియతర, ఆ రాజుగారికి జ్యేష్ఠుడైనటువంటి వాడు, ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వాడు, అటువంటి కుమారుడు ఉన్నాడు. పితృనిర్దేశ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం, తండ్రి యొక్క ఆదేశంతో దండకారణ్యంలో ప్రవేశించాడు. అంటే రాముడు అని ముందు ప్రారంభించలే, అంతా చాలా హనుమంతుడు ఆ చెప్పేటువంటి విధానం ఉందే చాలా యుక్తియుక్తంగా ఉంటుందన్నమాట. రాముడు అని ముందు అనగానే వీడు చెవులు మూసేసుకుంటాడు. వీడు బాగా మూర్ఖుడు కదా, అంటే వీడు ఎవరి గురించి చెప్తాడు, రాముడు దూతలని చెప్పాడు బాగానే ఉంది, కానీ రాముడిని పొగడతంటూ ప్రారంభించాడంటే వీడు చెవులు మూసేసుకుంటాడు. ఎందుకంటే రాముడిని శత్రువుగా చూస్తున్నాడు కదా. అసలు ఎంత పరమ మూర్ఖుడు రాముడు, వీడికి శత్రువు ఎందుకు అయ్యాడు అసలు? లేకుండా అతని భార్యని దొంగతనంగా తీసుకొచ్చినటువంటి వీడు శత్రువా, అవతల ఆయన శత్రువా? అంటే వీడికి ఏమాత్రం ఆ విచక్షణ జ్ఞానం లేనటువంటి పరమ మూర్ఖుడు కదా వీడు. అందువల్ల రాముడు అని ప్రారంభించాడు అనుకోండి, చెవులు మూసేసుకుంటాడు. రాముడి గురించి వినడానికి వీడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వింటే తన సీతను అప్పచెప్పాల్సి వస్తుందని ఇలాంటివన్నీ ఉంటాయి, వీడికి రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. అందుకని అట్నుంచి తీసుకొచ్చాడు అనమాట మెల్లిగా. అలా తీసుకొచ్చి కూడా ఇప్పుడు కూడా రాముడు అని చెప్పట్లేదు. పెద్ద కొడుకు తండ్రి యొక్క ఆదేశంతో దండకారణ్యం ప్రవేశించాడు. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ భార్యయా, తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోనూ భార్య అయినటువంటి సీతతోనూ కలిసి వచ్చాడు. రామో నామ మహాతేజ ధర్మ్యం పంధానమాశ్రిత, అటువంటి వాడు రాముడు అనేటువంటి పేరు ఆయనకి. ధర్మము అనేటువంటి పంధాని మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాడు. అంటే ఏమిటి, దండకారణ్యకు వచ్చాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. ముందలా చెప్పుకుంటూ వస్తున్నాడు. తస్య భార్య జనస్థానే భ్రష్ట సీతేతి విశ్రుత, ఆయన యొక్క భార్య ఆవిడ జనస్థానం వచ్చినప్పుడు అక్కడి నుంచి భ్రష్ట అంటే కనబడలేదా,
అంటే వెంటనే నువ్వు ఎత్తుకొచ్చావు కదరా అని వెంటనే మళ్ళీ వీడి ఎంత శత్రుత్వం పెరిగి వీడి ముందు మాట్లాడకపోవచ్చు, వీడు చెప్పే వినకపోవచ్చు కూడా కదా. అందుకని అలా కాకుండా నువ్వే ఎత్తుకొచ్చావు అని వాడికి తెలుసు కదా, తనకి తెలుసు, వాడికి తెలుసు. అందుకని ఎలా అందుకని వాక్య విశారదుడు అని ఎందుకు మాటిమాటికి అన్నాడు ఈయన్ని వాల్మీకి మహర్షి. ఈయన చెప్పినప్పుడల్లా వాక్య విశారద అని అంటే ఇలా మాట్లాడడం అనమాట. ఎలా మాట్లాడాలి? దూత అయినటువంటి వాడు పర్ఫెక్ట్గా దూత అయినటువంటి వాడు అవతల శత్రువు వాడు, తర్వాత భయంకరమైనటువంటి వాడు, అన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నవాడు. అలాంటి వాడితో కూడా ఎలా మాట్లాడాలి? పైగా వాడు చేసిన తప్పు వల్లే వాడిని దండించడం కోసం అయినప్పటికీ ఒక దూతగా రాముడు పంపించినటువంటి దూతగా ముందు అంటే యుద్ధంలో వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చంపాడు, ఇంకా తర్వాత కూడా వాళ్ళతో చేస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి అవసరం వచ్చినప్పుడు. కానీ ముందు శాంతితోనూ యుక్తియుక్తంగానూ మాట్లాడటం అనేటువంటిది. ఇలా దూతగా వచ్చినటువంటి వాడు ఎలా చేస్తాడనేటువంటిది మనకి భారతంలో కూడా కృష్ణుడు స్వయంగా పరమాత్మే ఆయన దూతగా వెళ్ళాడు, పాండవుల దూతగా వెళ్ళాడు. మనం మామూలుగా ఈ నాటకాలను ఉద్యోగ విజయాలు నాటకాలు చూస్తున్నట్టుగాను కృష్ణుడు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టలేదు. చాలామంది పొరపాటుగా ఏమనుకుంటారంటే వాళ్ళ యుద్ధం కోసం రెచ్చగొట్టాడు కృష్ణుడే అనుకుంటారు. ఎప్పుడు పొరపాటు అది. చాలా ప్రయత్నం చేశాడు, శాంతిగా వాళ్ళకి నచ్చ చెప్పడం కోసమే ప్రయత్నం చేశాడు. వాళ్ళు వినలేదు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి, కానీ వాళ్ళు వినలేదు. అలాగే ఇక్కడ కూడా హనుమంతుడు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు వాడికి, కానీ వాడు వినకపోతే వాడి కర్మ అది. ముందు శాంతియుతంగా ఇవ్వాలి. అందుకని తస్య భార్య జనస్థానే నష్ట, ఆవిడ జనస్థానంలో కనిపించకుండా పోయింది. సీతేతి విశ్రుత, ఆవిడ పేరు సీత. వైదేహస్య సుత రాజ్ఞ జనకస్య మహాత్ముడైనటువంటి జనక మహారాజు యొక్క కూతురు ఆవిడ. ఆయన విదేహరాజు. మార్గమాణస్తుతాం దేవీం రాజపుత్ర సహానుజ ఋష్యమూకమను ప్రాప్త సుగ్రీవేణ చ సంగత. ఆవిడ వెతుక్కుంటూ ఋష్యమూక పర్వతానికి వచ్చాడు. మార్గమాణ తాం దేవీం, ఆవిడ్ని వెతుక్కుంటూ రాజపుత్ర రాజకుమారుడైనటువంటి రాముడు అనుజ తమ్ముడితో కలిసి ఋష్యమూకం అనుప్రాప్త సుగ్రీవేణ సంగత, ఋష్యమూకానికి వచ్చి సుగ్రీవుడితో కలిశాడు. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం, అక్కడ ఆ సుగ్రీవుడు చేత ప్రతిజ్ఞ చేయబడింది. సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? సీతని నేను వెతికి పెడతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈయనకి, రాముడికి. సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం, రాముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, వానర రాజ్యాన్ని నీకు అప్పచెబుతాను, నేను వానర రాజ్యానికి రాజు చేస్తానని ఈయన కూడా ప్రతిజ్ఞ చేశాడు. తతస్తేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవ స్థాపితో రాజ్యే హరియుక్షాణం గణేశ్వర. అప్పుడు తత అంటే అటుపైన అప్పుడు వాలిని రాముడు యుద్ధంలో అంటే మరి సుగ్రీవుడు వాలి యుద్ధం చేస్తున్నారు. సుగ్రీవుడి తరఫున మరి ఈయన కూడా యుద్ధంలో ఉన్నట్టే కదా మరి. అందువలన అంటే దాంట్లో వాలినం హత్వా అన్నాడు, వాలిని చంపి అన్నాడు. వెంటనే రావణాసురుడికి వాలినే చంపాడంటే మనం కూడా చంపగలడు అనేటువంటిది వాడికి స్ట్రైక్ అవుతుందన్నమాట. అక్కడ వాచ్యంగా చెప్పడు, ఆ చెప్పేటువంటి విధానంలో వాలినం హత్వా సుగ్రీవ స్థాపితో రాజ్యే హరియుక్షాణం అంటే వానరులు వృక్షములు వాళ్ళ యొక్క రాజ్యానికి అధిపతిగా సుగ్రీవుణ్ణి ఉంచాడు. ముందు వాలిని చంపాడు అన్నాడు. వాలిని చంపాడు అనగానే వీడి మనసులో ఒకసారి తప్పనిసరిగా జంకు పుడుతుందన్నమాట. ఎందుకంటే తనని అంత ప్రభావశాలి అయినటువంటి వాడు వాలి అయినటువంటిది వీడికి తెలుసు కదా. మరి అటువంటి వాలిని చంపాడంటే త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పొంగవ. ఇంకో మాట కూడా అంటున్నాడు ఇప్పుడు.
అంతటితో కొంచెం ఈయన కూడా ఇంకో చిన్న హింట్ కూడా ఇచ్చాడు, చిన్న చురక పెట్టాడు వీడికి, రావణాసుడికి. ఏమనంటే త్వయా పూర్వశ్చ విజ్ఞాత, నీకు ముందే తెలుసు కదా వాడు వానర పొంగవ వాలి, వానర శ్రేష్ఠ అయినటువంటి వాలి సంగతి నీకు తెలుసుగా, ఇంతకు ముందే నీకు తెలిసే ఉందిగా అంటున్నాడు. అంటే నువ్వు చావు దెబ్బలు తిన్నావు కదరా బడుద్దాయి అని అర్థం. నువ్వు ఎవరి చేతిలో చావు దెబ్బలు తిన్నావో వాడిని ఆయన తప్పాడు అంటే అర్థం, నిన్ను కూడా అలా చంపగలని అర్థం. సతేన నిహత సంఖ్యే శరేణ ఏకేన వానర, అటువంటి శ్రేష్ఠమైనటువంటి ఆ వాలి రావణుడు వాడు ఉన్నాడే, వానర శ్రేష్ఠమైనటువంటి వాడు రాముడి చేత ఒక్క బాణంతో చచ్చిపోయాడు వాడు. అంటే నిన్ను చావు కొట్టినటువంటి వాలి, అంత మహాబలవంతుడైనటువంటి వాలి, ఆ వాలిని రాముడు ఒక్క బాణంతో చంపాడంటే నిన్నెంతసేపు రా అర్థం. అంటే లోపల అర్థం అదనమాట హనుమంతుడు మాట్లాడుతున్నటువంటిది. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు హనుమంతుడు, చాలా సాఫ్ట్గా చెప్తున్నాడు అనమాట. సీతామార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్యసంగర. అప్పుడు ఆ సుగ్రీవుడు సత్యసంగరుడైనటువంటి వాడై, తన మాట నిలబెట్టుకోవడం కోసం ఉన్నటువంటి వాడై, సీతాని వెతకడం దాంట్లో వ్యగ్రహ అంటే నిమగ్నుడై ఉన్నాడు ఆయన. హరీన్ సంప్రేషయామాస దిశ సర్వా హరీశ్వర. ఆ వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు వానరులందరినీ కూడా అన్ని దిక్కులకి కూడా సంప్రేషయామాస పంపించాడు. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే అధశ్చ ఉపరి చ అంబరే. తాం హరీణాం, ఆ వానరులు ఎంతమంది వెళ్ళారో తెలిసినా నీకు? సహస్రాణి శతాని, 100,000 నియుతాని, లక్షల్లో అలాంటి మంది. దిక్షు సర్వాసు మార్గంతే, అన్ని దిక్కుల్లో కూడా వెతుకుతున్నారు సీత కోసం. అధశ్చ ఉపరి చ అంబరే, ఈ భూమి మీద ఆకాశంలోనూ కింద అన్ని చోట్ల కూడా వెతుకుతున్నారు. వైనతే యసమా కేచిత్ కేచిత్ తత్ర అనిలోపమాహ. వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు వైనతేయ సమాహ కేచిత్, కొంతమంది గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగం బలం కలిగినటువంటి వాళ్ళు. కేచిత్ తత్ర అనిలోపమాహ, కొంతమంది వాయువు యొక్క గతితో సమానమైనటువంటి వాళ్ళు. అసంగతయ శీఘ్ర హరివీర మహాబలాహ, వాళ్ళందరూ కూడా ఎలా అసంగతయ అంటే వాళ్ళ యొక్క గతి ఎవరు ఆపలేరు, అటువంటి వాళ్ళు, అంత వేగం కలిగినటువంటి వాళ్ళు, మహాబలమైనటువంటి వాళ్ళు అని చెప్పాడు. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? రాముడు సంగతి చెప్పాడు. తర్వాత ఆ సుగ్రీవుడు పంపించినటువంటి వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు అహం తు హనుమాన్ నామ మారుతస్య ఔరసస్సుతః, నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుడి యొక్క ఔరసపుత్రుడైనటువంటి వాడిని. అంటే అర్థం ఏమిటి? వాయుదేవుడి యొక్క కొడుకునిరా అంటే అర్థం, వాయువు యొక్క వేగం ఎంత ఉందో ఆయన యొక్క పుత్రుడిని కాబట్టి నా వేగం అలాగే ఉంటుందని చెప్పకుండా చెప్తున్నాడు అనమాట. సీతాయాస్తు కృతే తూర్ణం శతయో జనమాయతం సముద్రం లంఘయిత్వైవ త్వాం దిదృక్షురిహాగతః. నేను ఆ సీతను వెతకడం కోసం అని చెప్పి పూర్తిగా 100 యోజనాలున్నటువంటి సముద్రాన్ని దాటి త్వాం దిదృక్షు, నిన్ను కలవడం కోసం, నిన్ను చూడడం కోసం ఇహ ఆగత, ఇక్కడికి వచ్చాను. భ్రమత చమయా దృష్ట గృహే తే జనకాత్మజ, ఇలా వచ్చి నేను తిరుగుతూ వెతుకుతూ ఉండంగా తే గృహే అంటే ఇక్కడ నీ ఇంట్లో అంటే రావణాసుడికి ఇంట్లో పెట్టాడు సీతని. గృహే అంటే అర్థం ఈ రాజ్యం అంతా వాడి గృహమే, లంకా నగరం అంతా వాడి గృహమే కదా. అందుకని తే గృహే అంటే నీ చోట, నీ నగరంలో ఆవిడ దృష్టామయ, నా చేత చూడబడినది. జనకాత్మజ, నీ యొక్క నగరంలో నేను వెతుకుతూ ఉండగా నాకు ఆవిడ దర్శనం ఇచ్చింది. నేను చూశాను అంటే ఇక్కడ పడితే దృష్టామయ, నా చేత చూడబడిందంటే ఆవిడ నాకు కనబడింది.
చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు హనుమంతుడు. అంటే జాగ్రత్తగా మాట్లాడడం కోసం మళ్ళీ పట్టి ఏదో ఇబ్బంది పడి అసలు ఆయన మాట్లాడటమే అసలు అలా ఉంటుందన్నమాట. చాలా అక్లిష్టకరముడు ఈయన కూడా. అంటే కొంతమంది జాగ్రత్తగా మాట్లాడడం కోసం మనం మాట్లాడుతున్న మాట కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించు అనేమక్కర్లేదు, అప్రయత్నంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడేటువంటిది అలా ఉంటుంది. అది హనుమంతుడి యొక్క వాక్ అంటే. తద్భవాన్ దృష్టధర్మార్థస్తపకృత పరిగ్రహ. అందువలన తమరున్నారే, చాలా మీరు ధర్మము అర్థము ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు, ఇవన్నీ చాలా తపస్సు చేసి తపస్సు యొక్క ఆ శక్తిని సంపాదించినటువంటి వాళ్ళు. అటువంటి వాడివి కదా నువ్వు. పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధంతమర్హసి. అందువల్ల ఇతరుల భార్యలను తీసుకొచ్చి అలా బంధించడం అనేటువంటి చేయడం నీకు మంచి పని కాదు. అక్కడ తీసుకొచ్చాడనమాట. అలా తీసుకొచ్చి నువ్వు చాలా తపస్సు చేసావు, నువ్వు చాలా ధర్మం తెలుసు, నీకు అర్థం తెలుసు, ఇవన్నీ తెలిసినటువంటి వాడివి, నువ్వేం తెలియనటువంటి వాడు కావు. అటువంటి నువ్వు ఉందే, ఇతరుల భార్యను ఎత్తుకొచ్చి నువ్వు బంధించడం అనేటువంటిది నువ్వు చేయవలసిన పని కాదు. అలా చెప్పాడనమాట. నా అపరోధం అర్హసి నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాటిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధా. అసలు నీలాంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ధర్మ విరుద్ధమైనటువంటి పనులు, బహు అపాయేషు కర్మసు అంటే చాలా అపాయము అంటే అర్థం ఏంటంటే ప్రమాదం అని అర్థం. ఏ రకంగా ప్రాణాంతకమైనటువంటిది, మామూలుగా కాదు, అలాంటిది. అందుకని అటువంటి పనులు మూలఘాతిషు అసలు సమూలంగా నాశనం చేసేటువంటి పనులు ఉంటాయి. అటువంటి పనులు బుద్ధిమంత భవద్విధ నీలాంటి బుద్ధిమంతులైనటువంటి నసజ్జంతే ఎప్పుడు చేయరు కదా. మరి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎందుకు హనుమంతుడిని ఎలా వాక్యవేశారది అంటారు ఇప్పుడు మనకు తెలుస్తుంది. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం శరణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. అలా స్టెప్ బై స్టెప్ అలా పైకి వెళ్తున్నాడు అనమాట. నీలాంటి బుద్ధిమంతులు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పనులు మూలఛేదం అయిపోతుంది మరి మీకు కదా, అలాంటి పనులు చేస్తారా? చేయరు అని అసలు ఆ లక్ష్మణుడు ఆ రాముడు వాళ్ళు కోపం వచ్చినటువంటి వాళ్ళు శరాలు ఆ బాణాలు వేస్తే ఉంటుందే, ఆ బాణాలని ఎదిరించి నిలబడేటువంటి వాళ్ళు దేవతలను అసురులు అయినటువంటి వాళ్ళు అసలు ఎవరున్నారు? వాళ్ళు నిలబడడానికి వాళ్ళు ఎవరు నిలబడగలరు ఆయనకి ఎదురుకుండా? ఆ బాణాలు తగిలితే ఎవరు నిలబడగలరా అంటున్నాడు అనమాట. ఎవరే సవట విధమైన చస్తామని అర్థం. అంటే అలా చెప్తున్నాడు అనమాట. వాడికి చురకని లోపల నుంచి అంటిస్తున్నాడు, బయటికి మాత్రం పరుషమైనటువంటి విధంగా ఏం మాట్లాడలేదు. నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీకమ్య కృత్వా సుఖమాత్మయాత్. రాముడికి ద్రోహం చేసినటువంటి వాడు ఎవడు కూడా ఈ మూడు లోకాల్లో కూడా సుఖాన్ని పొందినటువంటి వాడు ఎవడు ఉండడు. రాముడికి వ్యతిరేకమైనటువంటి పని, రాముడికి ద్రోహమైనటువంటి పని చేసినటువంటి వాడు ఈ మూడు లోకాల్లో ఎవరు కూడా సుఖంగా ఉండడానికి అవకాశం లేదు. నువ్వు సుఖంగా ఉండదలుచుకుంటే ఇలా చేయకు అని అర్థం అన్నమాట. అది తత్త్రిలోకహితం త్రికాలహితం వాక్యం ధర్మమర్థానుయాయి చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం. అది ఏమంటున్నాడు? అందువలన తత్ త్రికాలహితం వాక్యం అంటే త్రికాలాలంటే భూతకాలంలో, వర్తమానంలో, భవిష్యత్తులో మూడు కాలాల్లో కూడా హితమైనటువంటి వాక్యం ఉందే. ఇప్పుడు సుగ్రీవుడు చెప్పమన్న వాక్యం, ఆ వాక్యాన్ని ధర్మమర్థానుయాయి ఎటువంటిది? ధర్మార్థములతో కూడినటువంటి వాక్యం ఉందే. మన్యస్వ నువ్వు తెలుసుకుని దాన్ని ఒప్పుకో చేసి నువ్వేం చేయాలి? చేస్తే నరదేవాయ అంటే అర్థం ఏమిటి తెలుసు? నరదేవాయ ఎందుకన్నాడో, నరుడుగా రూపంలో ఉన్నటువంటి దేవుడు, నరుడు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయనకి జానకి ప్రతిదీయతాం. ఎప్పుడైనా పర్వాలేదు, నువ్వు ఆవిడ తీసుకెళ్ళి తిరిగి ఆయనకి అప్పచెప్పు.
దృష్టా హీయం మయా దేవీ లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ. ప్రతి మాట కూడా ఇలా చెప్తున్నాడు చూడండి. దృష్టా ఇయం మయా దేవి, అటువంటి ఆమె నాకు దర్శనమిచ్చిందో, లబ్ధం యదిహ దుర్లభం. అసలు ఆవిడ దర్శనం అవడం ఎంత దుర్లభమైనటువంటిది, అటువంటి దుర్లభమైనటువంటి దర్శనాన్ని నాకు కలిగింది, ఆవిడ నాకు అనుగ్రహించింది. అందుకని చూసావు, ఉత్తరం కర్మ యత్ శేషం, నువ్వు ఇది తెలుసుకుని నువ్వు ఆచరించడమా ఆచరించకపోవడమా అనేటువంటిది జాగ్రత్త. నువ్వు ఉత్తరం కర్మ నువ్వు ఆచరించిన దాన్ని బట్టి తర్వాత జరిగేటువంటిది ఉందే, తన్ నిమిత్తం తత్ర రాఘవ, తర్వాత జరగబోయేటువంటి దానికి రాముడు నిమిత్త మాత్రుడు అవుతాడు. నువ్వు కనుక తిరిగి అప్పజేయకపోతే నిన్ను నాశనం చేయడంలో కూడా నిమిత్త మాత్రుడే రాముడు. రాముడు నిమిత్త మాత్రుడు అంటే అర్థం ఏమిటి? ఆవిడ కారణం చేత నువ్వు ఆవిడ తీసుకెళ్ళి అప్పజెప్పావా, నువ్వు మంచిది ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకుని. లేకపోతే అని అర్థం ఇక్కడ. లేకపోతే జరగబోయేటువంటి ఉత్తరం తర్వాత జరగబోయేటువంటి దానికి రాముడు నువ్వే అనుకో, అయ్యో రాముడు ఇలా చేశాడు అనుకోదు. నిమిత్త మాత్రం ఆయన, నిమిత్త మాత్రుడు, మరి చేయాలిగా చేస్తాడు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహేయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం. ఓయ్ చూసావా, మయా సీత లక్షిత తథా, నాకు సీత కనబడింది, నా దృష్టికి పడింది, ఆవిడ నా దృష్టిలోకి వచ్చింది, నాకు కనబడింది. ఎలాగా? శోకపరాయణ. అయితే ఇక్కడ తమాషా వేశాడు. ఇక్కడ చాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మామూలుగా శోకపరాయణ అంటే బాగా శోకిస్తున్నటువంటిది, నిరంతరం శోకంలో మునిగిపోయినటువంటిది అని అర్థం మామూలుగా. కానీ ఇక్కడ పదాన్ని విరవడంలో ఉంది తేడా. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ అని విడదీయకుండా తథా శోకపరాయణ తథా అశోకపరాయణ. దీన్ని ఏమంటారంటే పదభంగ శ్లేష అంటారు. అంటే ఆ పదాలను విరవడంలో అటు ఇటు అర్థం మారిపోతుంది అన్నమాట. అందుకని వాడికి రెండు అర్థమయ్యేది చెప్తున్నాడు. ఏమిటది? నిజానికి ఆవిడ అశోక, ఆవిడకి శోకం అనేటువంటి తన కోసం ఏం లేదయా. అందుకని ఆవిడ అశోకపరాయణే, తథా అశోకపరాయణ. కానీ తథా శోకపరాయణ అంటే శోకం ఎందుకు అంటే పోనీ భర్తని దూరంగా ఉందనేటువంటి శోకం. కానీ జీవులందరి కోసం ఆవిడ వాళ్ళ ఉన్నతి కోసం ఆవిడ దుఃఖపడుతుంది. అందుకని అటువంటిది గృహేయాం నభిజానా శివరే, నీ ఇంట్లో ఆవిడ ఉందంటే ఆవిడెవరో తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. ఏమిటి తెలుసునా? పంచాస్యమివ పన్నగీం, నీ ఇంట్లో 5 పడగలతో 5 తలకాయలతో ఉన్నటువంటి పామని తెలుసుకో. ఆవిడేమిటి మామూలుగా ఏదో మానవ స్త్రీ అబల అనుకుంటున్నామేమో. 5 పడగలతో ఉన్నటువంటి మహాసర్పం అని తెలుసుకో నీకు. ఇప్పుడు చెప్తున్నాడు ఆవిడ సంగతి ఏమిటో. నేయం జరయితుం శక్య సురాసురైర్ అమరైరపి సాసురైర్ అమరైరపి నా ఇయం జరయితుం శక్య, ఆవిడ్ని ఎవరు కూడా జరింపజేయలేరు, లొంగ తీసుకోలేరు ఆవిడ్ని. దేవతలు కానీ అసురులు కానీ ఎవళ్ళు కూడా ఆమెను వశం చేసుకోలేరు, తెలుసుకో. విష సంస్పృష్టం అత్యర్థం భుక్తం అన్నమివ ఓజసా. ఎలాగంటే విషంతో కూడినటువంటి, విషం కలిపినటువంటి అన్నాన్ని తినటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఆ అన్నాన్ని జీర్ణించుకోవడం ఎలా అయితే సాధ్యం కాదో అలాగా ఆవిడని లొంగ తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. నీ ఇష్టం, దేవతలైనా సరే అసురులైనా సరే ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకని గుర్తుపెట్టుకో అని ఒకదాని తర్వాత వార్నింగ్ ఇస్తున్నాడు. అమ్మవారి గురించినటువంటిది శక్తి ఏమిటో చెప్తున్నాడు అనమాట. తత సంతాపలబ్ధస్తే సోయం ధర్మ పరిగ్రహ
నాశయితం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. నువ్వు చాలా తపస్సు చేశాను, తపశ్శక్తి వల్ల నేను చాలా నువ్వు సోయం ధర్మ పరిగ్రహ సంతాపలబ్ధస్తే. నువ్వు చాలా తపస్సు చేసావు, చాలా శక్తిని సంపాదించావు, చాలా పుణ్యాన్ని సంపాదించావు. అది నస శాసయితం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. అందువలన నువ్వు ఆ పొందినటువంటి దాంతో నువ్వు ఏం చేయాలంటే, ఆ శక్తి ఉంది కదా అని నేను నాశనం చేసుకునేటువంటి పని చేయకుండా ఉండాలి. నాకు తపశ్శక్తి ఉంది అని నువ్వు ఎలా పడితే అలా అనుకున్నావు అనుకో, అది నిన్నేం రక్షించదు. నువ్వు నాశనం చేస్తు అంటే ధర్మం ప్రకారం ఉంటే అది పనిచేస్తుంది. అధర్మం ఆచరిస్తే నేను తపశ్శక్తి ఉన్నా కూడా నీకు నిన్నేం రక్షించదు. అంటే నేను తపస్సు చేశాను కాబట్టి అధర్మం చేసినా అది దీనివల్ల వచ్చేటువంటి లోపం క్యాన్సిల్ అయిపోతుంది, ఏమవ్వదు. అక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడు కదా, అలాగే ఉండదు సనత్సు జాతుల వారిని. సనత్సు జాతుల వారిని ధృతరాష్ట్రుడు ఏమడిగాడంటే, నా కొడుకులందరూ కూడా మరి వాళ్ళు అందరూ చనిపోతారంటున్నారు, ఎందుకంటే అవును మరి చనిపోతారంటే మరి వాళ్ళు చేసిన పని అటువంటిది. అయితే నేను ఇప్పుడు మంచి వేల లక్షల ఆవులను దానం చేస్తాను, మంచి పనులు చేస్తాను, పుణ్యం వస్తుందన్నాడు. మరి ఈ పుణ్యంతో వాళ్ళు చేసిన పాపం క్యాన్సిల్ అవుతుందంటే అవదన్నాడు. ఈ అకౌంట్ వేరు, ఆ అకౌంట్ వేరు అన్నాడు సనత్సు జాతుల వారు. నువ్వు ఇప్పుడు చేసింది పాపం ఉంటుంది, స్టోర్లో ఉంటుంది, కానీ పుణ్యం, కానీ ఈ పాపం ఉందే ఇది మరి ఎక్కడికి పోదు. మరి దీని ఎఫెక్టే, దాని ఎఫెక్టే. అందుకని నువ్వు తపస్సు చేశాను కదా అని చెప్పేసి విరవేషాలు వేసావనుకో, ఆ తపస్సు చేస్తే దీనివల్ల వచ్చినటువంటి దోషాన్ని పోగొడుతుంది అనుకో, ఆత్మ వినాశం అనేటువంటి తప్పదు. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవై హేతుస్తత్రాప్యహం అయం మహాన్. నువ్వు తపస్సు చేసినటువంటి దానివల్ల దేవతలు అసురులు వాళ్ళ చేత ఎవరి చేత కూడా నేను చంపబడకుండా ఉండాలి అని వరం పొందావు కదా నువ్వు. అయితే ఆ తపస్సు దాంతో వచ్చినటువంటి కారణం ఉందే, అది నీకు అవధ్యుడుగా ఉండేటువంటి కారణంగా ఉంటుంది. అయితే అంత మాత్రం చేత నువ్వు దాన్ని ఉపయోగించి నువ్వు ఇలాంటి పనులు చేస్తే అవధ్యుడు కావు. అంటే నువ్వు ఎవరి చేత దేవదానములైనటువంటి వాళ్ళ చేత ఎవరి చేత కూడా వధింపబడకుండా ఉండాలనేటువంటి దాన్ని నువ్వు చేసావు, బాగానే ఉంది. కానీ అంత మాత్రం చేత నువ్వు అవధ్యుడి పూర్తిగా అనుకోవడానికి మాత్రం నీకు కుదరదు అంటున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే హనుమంతుడు సుగ్రీవుడి యొక్క సామర్థ్యాన్ని చెప్పాడు వాడికి ప్రారంభంలో. తర్వాత తన సామర్థ్యం కూడా చెప్పాడు. ఇప్పుడు రాముడి సంగతి చెప్తాడు, ఆవిడ సీత సంగతి కూడా చెప్తున్నాడు. ఇంకా సీత సంగతి హైలైట్ చేస్తున్నాడు. నీ వశంలో ఉంది ఈవిడ, నా దగ్గర బందీగా ఉంది, నువ్వు సామాన్య స్త్రీ అనుకుంటున్నామా ఆవిడ్ని? ఆవిడ సామాన్య స్త్రీ కాదు. ఆవిడ తలుచుకుంటే మొత్తం నీ లంకని మొత్తం ఆవిడే నాశనం చేయగలదు. అది వాడికి సారాంశం ఇస్తున్నాడు అన్నమాట. నువ్వు ఏమనుకుంటున్నావో, ఆవిడ ఏడుస్తోంది పాపం, శక్తి లేనటువంటిది, నా దీంట్లో ఉన్నటువంటిది అనుకుంటున్నావా? సుగ్రీవో నచ దేవోయం నయక్షో నచ రాక్షస మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వర తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. నువ్వు నీ తపశ్శక్తి వల్ల నువ్వు బ్రహ్మగారిని మెప్పింపజేసి నువ్వు దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరులు ఇవన్నీ పెద్ద లిస్టు చెప్పి వాళ్ళలో ఎవరి చేత కూడా మృత్యువు పొందకుండా ఉండాలి అని కదా నువ్వు వరం పొందావు. మరి ఇప్పుడు రాముడేమో వాళ్ళలో ఎవరూ కాదు, రాముడు మానవుడు. మరి సుగ్రీవుడు వాళ్ళలో ఎవరు కాదు, సుగ్రీవుడు వానరుడు, మేమందరం వానరులం. నువ్వు మిగతా వాళ్ళందరూ ఎవరి చేతిలోనూ నువ్వు సాగపోవచ్చు, కానీ మా చేత తస్తావని అర్థం అని చెప్తోంది. నీకు ఉన్నటువంటి వరాలు నువ్వు అడిగినటువంటి దాంట్లో మానవుడు లేరు కదా. మరి ఆయన మానవుడుగా వచ్చాడు, మేము వానరులుగా వచ్చాం.
మా చేతిలో ఖచ్చితంగా తెస్తావు నువ్వు. అందుకని నీ తపస్సు బలం చేత పొందినటువంటి వాడిని చావకుండా ఉంటాను అనుకోవడం వీల్లేదు. నువ్వు ఎలా అనుకుంటున్నావు, నీ ప్రాణాలను రక్షించుకోగలను ఎలా అనుకుంటున్నావు నీకు అంటున్నాడు అనమాట. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశన. నువ్వు ధర్మం అనేటువంటిది, నువ్వు అధర్మం అనేటువంటి దాంతో నువ్వు బంధింపబడి ఉన్నావు. నువ్వు చేసినటువంటి పనులు అధర్మం. ఆ అధర్మంతో నువ్వు బంధింపబడినప్పుడు ధర్మం యొక్క ఫలం నీకు ఎలా వస్తుంది? అది ఇది ఒకదానికోటి అలా కుదురుతాయి, రెండు ఒకసారి రావు నీకు. అందుకని అధర్మ ఫలం అనేటువంటి దానికి ఫలితాన్ని నువ్వు పొందుతావు, తప్పకుండా పొందుతావు. అందుకని అధర్మం అయినటువంటి దాని తర్వాత ధర్మానుష్ఠానం కోసం ఉందే, ఇంకా నువ్వు ఉండవు కదా, ఉంటే కదా మరి తర్వాత. అందుకని నువ్వు ధర్మం అనేటువంటి ఇప్పుడు చేస్తే ముందు ఇప్పుడు ధర్మంగా నువ్వు కనుక వెళ్ళామని అప్పచెప్పి రాముడి శరణు వేడామనుకో, అప్పుడు ధర్మంతో కూడినటువంటిది ముందు చేసిన వాడు అవుతావు. అప్పుడు ఆ అధర్మ ఫలితం అనేటువంటి దాన్ని నువ్వు దాని నుంచి బయటపడచ్చు. కానీ ఈ అధర్మ ఫలితాన్ని ముందు నువ్వు పొందావనుకో, ముందు నువ్వు ఉండవు కదా తర్వాతకి ధర్మం చేయడానికి. అందుకని ఆలోచించుకో జాగ్రత్తగా అంటున్నాడు. ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ ఫలమప్యస్య అధర్మస్య క్షిప్రమేవ ప్రపశ్యతే. ఇప్పుడు నువ్వు ధర్మం చేసావు, నువ్వు చాలా తపస్సు చేసావు, ధర్మం అనేటువంటి చేసావు అనుకో, ఇంతకుముందు అవన్నీ చేసావు, బాగానే ఉంది. అయితే దాని యొక్క ఫలం ఇప్పుడు ఆల్రెడీ పొందేసావు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను తపస్సు చేశాను, ఇంతకుముందు ధర్మాలు ఆచరించాను, బాగానే ఉంది, వాటి ఫలితం పొందావు. ఎందుకంటే నువ్వు మంచి బ్రహ్మాండంగా రాక్షస రాజు అయ్యావు, బ్రహ్మాండమైనటువంటి భోగాలు పొందావు, ఇవన్నీ చేసావు, సింహాసనం మేము ఉన్నావు, 3 లోకాల్లో అందరినీ జయించేసావు, అయిపోయింది, ఆ ఫలితం అయిపోయింది. నువ్వు అది పొందేసేసావు. అంటే అకౌంట్లో ఉందంతా ఖర్చు పెట్టుకున్నావు. మన అకౌంట్లోనూ బోర్డు డిపాజిట్ చేసాం అనుకో, డిపాజిట్ చేస్తే ఉంటుంది, నువ్వు ఖర్చు పెట్టమోనంటే తగ్గిపోతుంది. నువ్వు మళ్ళీ డిపాజిట్ చేసుకోలేదుగా, అందుకని అంటే మళ్ళీ డిపాజిట్ అంటే మళ్ళీ ధర్మం చేసావు, ఇప్పుడు అధర్మం చేసావు, అది అయిపోతుంది అనమాట. అప్పుడు ఉన్నటువంటిది అప్పుడు అయిపోతే ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నాడు అనమాట. అందుకని ఫలమస్య అపి అధర్మస్య, నువ్వు ధర్మం యొక్క ఫలాన్ని పొందావు కదా, ఈ అధర్మం యొక్క ఫలాన్ని కూడా క్షిప్రమేవ ప్రపశ్యతే, తప్పకుండా నువ్వు వాటిని పొందుతావు, దాన్ని అనుభవిస్తావు. ఇది చాలా లాజికల్గా చెప్పాడు అనమాట. అంటే వాడి బుర్రకి ఎలా ఎక్కుతుందో ఎక్కడ వీలుంటుందో చెప్తున్నాడు అనమాట. నేను అన్నీ తపస్సు చేశాను, తపస్సు చేయడం నిజమే, తపస్సు చేయడం వల్ల నీకు మంచి 3 లోకాలు ఇంద్రుడిని చేయించావు, స్వర్గలోకాన్ని చేయించావు, వాళ్ళని చేయించావు అని చేసావు, తపస్సు ఉంది. అందుకని తపస్సు వల్ల ఏం పొందాలో పొందేసావు, ధర్మం వల్ల పొందేసావు. కానీ అధర్మం ఆచరించావు కదా, ఇప్పుడు దాని ఫలితం ఇప్పుడు ప్రారంభమవుతుంది కదా, అది పొందకుండా నువ్వు తప్పించుకోవడానికి లేదు. జనస్థానవధం బుద్ధ్వా వాలినశ్చ బలం తథా రామసుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వహితమాత్మన. ఇంకా ఫైనల్గా చెప్తున్నాడు, నీకు హితం గుర్తుపెట్టుకో, ఏది హితమో చెప్తున్నాను. జనస్థానంలో మీ వాళ్ళందరూ తెచ్చారు, గుర్తుందా నీకు? అంటే అర్థం ఏమిటి, ఒక్క రాముడు నీ 14,000 మందిని వాళ్ళ నాయకుల్ని ఒక ముహూర్త కాలంలో చంపేశాడనేటువంటి నీకు తెలుసు కదా. మరి అంటే రాముడు ఏమిటో తెలుసునా, మాత్రం బుద్ధి ఉందా నీకేమన్నాను? రాముడి పరాక్రమం అంటే ఏమిటో తెలుసునా, అది వాలినశ్చ బలం వధం, వాలిని చంపాడనేటువంటిది గుర్తుపెట్టుకో. మళ్ళీ జనస్థానంలో నీ వాళ్ళందరినీ ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా చంపేసేసాడనేటువంటిది ఒకటి, నిన్ను చావగొట్టి చెవులు మూసినటువంటి వాలిని చంపాడనేటువంటిది ఒకటి. అటువంటి రాముడు సుగ్రీవుడు సఖ్యం చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని నీ హితమైనటువంటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మర్యాదగా తీసుకెళ్ళి ఆవిడ అప్పచెప్తే నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు ఉండవు అని అర్థం అన్నమాట. కామం ఖల్వహం అహమప్యేక
సవాజి రజకుంజరాం లంకాం నాశయితుం శక్య తస్యైషతు ననిశ్చయ తస్యైషతు ననిశ్చయ. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, అమ్మాయి అసలు అంతదాకా అక్కర్లేదు. ఖలు అహం అపి ఏకః, నేను ఒక్కడనే సవాజి రజ కుంజరాం లంకాం నాశయితుం, నీకున్నటువంటి అన్ని బలాలు ఉన్నటువంటి అన్నిటితో కలిసి లంక మొత్తాన్ని నాశనం చేయడానికి అహం ఏకః శక్య, నేనొక్కడి చాలు, నేను ఇప్పుడు చేసేయగలను మొత్తం. అయితే ఎందుకు చేయలేరంటావా? నాకు అలా చేయమని ఆయన ఆజ్ఞ ఇవ్వలేని, వచ్చి నీకు హితం చెప్పమని చెప్పాడు, నన్ను దూతగా పంపించాడు తప్ప ఆయన కనుక చేసే అన్నాడా? అసలు ఆయన ఎవరు రావక్కర్లేదు, మీరు ఎవరు ఉండరు, అసలు నేను ఒక్కడి చాలు అంటే ముందు అవన్నీ చెప్పిన తర్వాత అల్టిమేట్గా చెప్తున్నాడు. కామం ఖలు అహమపి ఏకః, నేను ఒక్కడనే చాలు, నీ మొత్తం బలంతో సహా లంకాం నాశయితుం శక్తః తస్యైషతు. అయితే నా నిశ్చయ, రాముడు నిశ్చయంగా ఇలా చేయని చెప్పలేదు నాకు ఆయన ప్రభు, అందుకని ఆగి ఉన్నాను రా అబ్బాయి, లేకపోతే నీకు హితం చెప్పేదాకా ఉండక్కర్లేదు, ఈ పాటికి ఉండదని అర్థం. ఇప్పటిదాకా ఉంటుందా? రాముడు కనుక చేసిరారా అన్నాడంటే అందుకని చూసుకో. రామేణ హి ప్రతిజ్ఞాతం హరియుక్షగణ సన్నిధౌ ఉత్సాదనం అమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. రాముడు వానరులు తర్వాత వృక్షములు వాళ్ళందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. ఆయన చెప్పాడు ఏమనంటే, సీతాదేవిని ఎవరైతే ఇలా చేశాడో అపహరణం అనేటువంటిది, వాడు అమిత్రుడు, నాకు వాణ్ణి చంపడం అనేటువంటిది నిశ్చయంగా జరుగుతుంది అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకని ఆయన చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నేను ఇప్పుడు ఆగాను. కానీ లేకపోతే ఇంతసేపు అసలు మాట్లాడాల్సిందేమంతా నిన్ను మొత్తం ఈ పాటికి అయిపోతుంది అంతాను అని గుర్తుపెట్టుకో, ఒళ్ళ దగ్గర పెట్టుకో అని చెప్తున్నాడు. అంటే నేను ఏదో కట్టేసేసి ఎదురుకుండా నుంచున్నాను అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు మీ వాళ్ళు ఏదో కట్టేస్తే కట్టుబడిపోయి నుంచున్నాను అనుకుంటున్నావు కావచ్చు, ఇలా నుంచుంటేను అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట వాడికి. అంటే క్రమంగా వాడి బుర్రకి బాగా పెడుతున్నాడు. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః నా సుఖం ప్రాప్నుయాద్ అన్యః కిం పునస్త్వద్విధో జనః. ఇంకా చెప్తున్నాడు, అరే సాక్షాత్ పురందరః అంటే సాక్షాత్తు ఇంద్రుడు, పురందరుడు అంటే రాముడికి అపకారం చేస్తే ఇంద్రుడే సుఖాన్ని పొందలేడు, ఇక నువ్వెంతరా బడుద్దాయి అంటున్నాడు. పునస్తద్విధో జన, ఇంకా నీలాంటి వాటి గురించి చెప్పేది ఉందిరా, ఇంద్రుడికే రాముడికి అపకారం చేస్తే ఇంద్రుడికే దిక్కులేదు, ఇంకా అలాంటి వాడు నీకేవాడు అసలు, నీలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు అనమాట. యాం సీతేతి అభిజానాసి ఏయం తిష్టతి తే గృహే. ఒరే ఇంకో మాట చెప్తున్నాడు, సీతేది అభిజానాసి యాం ఏ తిష్టతి తే గృహే, నీ ఇంట్లో నీ నగరంలో నిలిచి ఉన్నటువంటి సీత, ఆవిడ్ని ఏం తెలుసు నీకు, ఆవిడ సంగతి ఏమనుకుంటున్నావు తెలుసునా, కాలరాత్రి ఇది తాం విద్ధి సర్వలంకా వినాశిని. చూసుకో, ఆవిడ కాళరాత్రి, ఆవిడ స్వరూపం, అసలు స్వరూపం ఏమిటంటే ఆవిడ కాళరాత్రి అని తెలుసుకో. నువ్వు తీసుకొచ్చి ఏదో నువ్వు బంధించేసి అనుకుంటున్నావు ఆవిడ్ని, నీ లంక మొత్తం నాశనం అయిపోగలదు ఆవిడతో. అంటే కాళరాత్రి అనేటువంటిది ఏమిటి అంటే అర్థం ఏమిటి ఇక్కడ, ఆమె కనుక తలుచుకుంటే మొత్తం మీ లంకనంతటినీ కూడా ఆవిడ నాశనం, అసలు మాత మేం కాదు, ఆవిడ తలుచుకుంటే నాశనం అయిపోయి చేసేయగలదు మొత్తం, ఒక క్షణంలో భస్మం చేసేయగలదు మొత్తం లంకని. ఎందుకనంటే ఆవిడ రూపం ఏమిటి, ఆవిడ జగన్మాత, కానీ వేరే రకంగా ఉంటే ఆవిడ సంహారిణి. అందుకని మన లలితా సహస్రనామంలో సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి అని మనం చదువుకుంటున్నాం లలితా సహస్రనామంలో. సంహారిణి అంటే అన్నిటినీ కూడా ఉపసంహరించేటువంటి శక్తి ఆవిడ, బయటికి సృష్టించి అందరినీ కూడా ఇచ్చి అందరినీ కూడా రక్షించేటువంటిది ఆవిడే. కానీ
సంహారం చేయగలిగేటువంటి సంహారిణి రుద్రరూప. అప్పుడు ఎలా ఉంటుంది? రుద్రౌద్రమైనటువంటి రూపంతో ఉంటుంది. తిరోధానకరి ఈశ్వరి. తిరోధానకరి అంటే అర్థం ఏమిటి? తిరోధానం అంటే ఎలా వచ్చారో అటు మనకి వెనక్కి వెళ్ళిపోవడం అన్నమాట తిరోధానం అంటే. అంటే మనం ఏమిటి? అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వ్యక్తమైన స్థితిలోకి వచ్చింది జగత్ అంతా కూడా. మనం అందరం కూడా అంతకుముందు అవ్యక్తంగా ఉన్నాం, అంటే సబ్జెక్టివ్ ప్లేన్లో ఉన్నాం అన్నమాట. మనం అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నాం. అందులోంచి మనం వ్యక్తమైనటువంటి స్థితిలోకి తీసుకురాబడ్డాం. మళ్ళీ ఆవిడ అవ్యక్తమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోగలదు. అదే అన్నమాట తిరోధానకరి. ఎందువలన? ఈశ్వరి. ఆవిడ సమస్త లోకాలకి కూడా ఈశ్వరి అయినటువంటిది ఆవిడ. ఆయన ఈశ్వరుడు పరమాత్మ, ఆయన ఆవిడ ఈశ్వరి. అందుకని ఆవిడ తలుచుకుంటే మొత్తం లోకాలన్నింటినీ కూడా ఆవిడ తీసేయగలదు. సంహారిణి రుద్రరూప అని అర్థం. తిరోధానకరి ఈశ్వరి అని చెప్పి అందులో ఉంది. ఈ కాళరాత్రి అనేటువంటి పదం, కాళరాత్రి అనేటువంటిది మనకి దుర్గాదేవి యొక్క నవదుర్గలు అంటారు. అందుకనే మన నవరాత్రుల్లో 9 రోజులు 9 రకంగా ఇది చేస్తారు కదా. నవదుర్గా మహాకాళీం మనం జరుపుకుంటాం. దుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక మనం జరుపుకుంటాం కదా. ఆ నవదుర్గల్లో కాళరాత్రి అనేటువంటిది ఒక దుర్గ. ఈ కాళరాత్రి అనేటువంటిది అంటే ఏమవుతుంది? ఈ సీతాదేవి ఆ కాళరాత్రి అని గుర్తుపెట్టుకో. నా ఇంట పెట్టుకున్నా అనుకుంటున్నావు నువ్వు. ఆవిడ కాలపాశమై నిన్ను పట్టుకుంది, నేను చుట్టుకుని ఉంది. ఇప్పుడు ఇంక బిగించిందంటే నువ్వు ఉండవు. అంటే ఇప్పటిదాకా నీకు సమయం ఇచ్చింది, నువ్వు సర్దుకుంటావేమో, నువ్వు బాగుపడతావేమో అని. ఆవిడ మాత కాబట్టి, తల్లి కాబట్టి నీకు కొంత సమయం ఇచ్చింది ఇప్పటిదాకాను. గడువు ఇచ్చిందనమాట. వీడేమనుకుంటున్నా అంటే సీతకు నేను గడువు ఇచ్చాను అనుకుంటున్నాడు వాడు, పిచ్చివాధవ. ఇప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, అరే నువ్వు ఆవిడకి గడువు ఇవ్వడం కాదురా, నీకు గడువు ఇచ్చింది ఆవిడే. ఆ గడువు అయిపోవచ్చింది, ఇప్పటికైనా తెలుసుకోరా అని చెప్తున్నాడు, హితం చెప్తున్నాడు. నువ్వు ఆవిడ గడువు ఇచ్చాను, ఆ గడువు అయిపోవస్తుంది 4 రోజులు ఈ లోపల అనుకుంటున్నావు నువ్వు. ఆవిడ నీకు గడువు ఇచ్చింది, ఒక క్షణం చాలు ఆవిడ నిన్ను నాశనం చేయడానికి. అసలు ఆ స్వామి కూడా రావక్కర్లేదు, మేమెవరో అక్కర్లేదు. ఆవిడ సంకల్పించిందా నువ్వు నీ లంక ఉండవు, భస్మం అయిపోతాయి. అందుకని ఇంకేం చెప్తున్నాడు అని చెప్తున్నాడు చూసారా. యాం సీతేత్యభిజానాసి యయం తిష్టతి తే గృహే. నీ దగ్గర ఉన్నటువంటి సీత అనుకుంటున్నావే, ఆవిడ కాళరాత్రి తాం విద్ధి, కాళరాత్రి అని తెలుసుకో. తదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమం ఆత్మని చింత్యతాం. నువ్వు సీత యొక్క శరీరాన్ని ఊరికే చూసే తదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ. సీత అనేటువంటి ఆవిడ శరీరంతో ఆ రూపంతో ఉన్నటువంటిది ఆవిడ కాలపాశం అని తెలుసుకో. కాలపాశం మెడకి పడిందంటే నువ్వు తప్పించుకోలేవు. స్వయం స్కంధావసక్తేనా నువ్వేం చేస్తున్నావు అంటే ఆ పాశాన్ని నువ్వే మెడలో వేసుకుంటున్నావు, ఉచ్చుపడుతోంది నీకు. ఆవిడని బంధించి ఎట్టబెట్టడం అంటే ఆవిడని బంధించడం కాదు, నీ మెడలో నువ్వు వేసుకున్నావు ఉచ్చు. అది నీ మెడకి బిగుస్తోంది, అది నీకు తెలుసుకోవట్లేదు నువ్వు. అందుకని చింత్యతాం, ఇప్పటికైనా ఆలోచించి జాగ్రత్తగా. సీతాయా తేజసా దగ్ధాం రామకోప ప్రదీపితాం దహ్యమానాం ఇవాం పశ్య పురీం సాట్ట ప్రతోలికాం. నేను ఏమంటున్నాడో తెలుసునా, సీత యొక్క తేజస్సు చేత, ఆ సీత యొక్క తేజస్సే రాముడి కోపం అంటే. రాముడి కోపం అన్నా సీతాదేవి తేజస్సు అన్నా కూడా ఒకటే, రెండు. అందుకని దహ్యమానాం ఇమాం పశ్య పురీం, నీ మొత్తం నగరం అంతా కూడా దహింపబడబోతోంది, జాగ్రత్త అని అంటున్నాడు. అంటే
అప్రయత్నంగా ఆ రోజు రాత్రే మొత్తం లంక దహింపబడుతుంది. అది హనుమంతుడికి ఏం తెలియదు, ముందు ఆయన ఊహించడు. ఆయన ఎందుకంటే తను దహిద్దామని ముందు నుంచి ప్లాన్ వేసుకుంది ఏం లేదు అక్కడ. వాళ్ళు తన తోక నిప్పు పెడతారని దహిస్తామని ఇవన్నీ ఏం తెలియదు కదా ఆయనకి. తెలియదంటే ఆయన దాని గురించి ఆలోచించడు. అప్పుడు మాట్లాడితే ఏమన్నాడు, సీతాయా తేజస, ఆమె యొక్క అమ్మవారి యొక్క తేజస్సు చేత, రామకోప ప్రదీపితం, ఆ తేజస్సు రాముడి యొక్క కోపంతో అమ్మవారి యొక్క తేజస్సు ఇంకా ప్రజ్వరిల్లుతుంది. అలా ప్రజ్వరిల్లి దహ్యమానామిమాం పురీం, లంకాం, ఈ పురిని సాట్టాలతో ప్రతోలికాం, నీ యొక్క భవనాలు పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయి, ఏమీ ఉండవు, భస్మం అయిపోతాయి మొత్తం. అది దహింపబడబోతోంది, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క వాక్కు సత్యవాక్ అనమాట. అంటే ఋతమైనటువంటి వాక్, ఆయన అప్రయత్నంగా ఆయన వాక్కులా వచ్చింది. అందుకనే అంటారు ఆయన మహాత్ముడైనటువంటి వాడు. మనకి భవభూతి అనేటువంటి మహాకవి ఉత్తరరామచరిత్రలో అంటాడు, ఋషీణాం పునరాద్యానాం వాచం అర్ధోనుధావతే అంటాడు. ఆ ఋషులైనటువంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటకి ఆ అర్థం వెనకాల తప్పకుండా వస్తుంది, అయి తీరుతుంది, సత్యం అవుతుంది అన్నాడు. అలాగా హనుమంతుడు ఇప్పుడు అలా అన్నాడా, ఆ రోజు రాత్రి అయిపోతుంది లంక మొత్తం దగ్ధం అయిపోతుంది. చూసారా, అలా అప్రయత్నంగా వచ్చింది అలాగ ఆయనకి. స్వాని మిత్రాణి మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశమపానయ. ఓరి బుద్ధిహీనుడా, నీ మిత్రులైనటువంటి వాడు, నీ మంత్రులు, నీ జ్ఞాతులు, నీ అన్నదమ్ములు, నీ కొడుకులు, హితులైనటువంటి వాళ్ళు, నీకున్నటువంటి భోగభాగ్యాలు, నీ భార్యలు, వాళ్ళతో కూడినటువంటి లంక యొక్క వినాశం అనేటువంటి తెచ్చుకోకరా, నువ్వు వెంటనే మేలుకో అంటున్నాడు. సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషత. ఒరే, నేను రాముడి యొక్క దూతని, వానరుణ్ణి, నేను రామదూతని, ప్రత్యేకంగా నేను రామదాస, రాముడి యొక్క దాసుడిని నేను. అటువంటి నా వచనాన్ని, నా మాటను విను, చెడజీవని పెట్టకు ఓ రాక్షసేంద్ర. సత్యం, నేను చెప్పింది అక్షరాలు సత్యం అవుతుంది, అందుకని నువ్వు పెడచెవిని పెట్టకుండా విను అని నిశ్చితంగా చెప్తున్నాడు. సర్వలోకాన్ సుసంహృత్య సభూతాన్ చరాచరాన్ పునరేవ యథా స్రష్టం శక్తో రామ మహాయశా. రాముడు అంటే ఏమనుకుంటున్నావు, లోకాలన్నింటినీ కూడా సంహృత్య సభూతాన్ సచరాచరాన్, చరాచరములైనటువంటి అన్ని జీవులతో సహా ఈ మొత్తం లోకాలన్నింటినీ కూడా ఒకసారి సంహరించేసి పునరేవ తథా స్రష్టం శక్త, వెంటనే మళ్ళీ దాన్ని సృష్టించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మామూలు వాడు అనుకుంటున్నాను, మానవుడు అనుకుంటున్నావు ఆయన్ని. అంటే ఎవరు, శ్రీ మహావిష్ణువు అని అర్థం అని చెప్పడు. మహావిష్ణువు ఎక్కడ చెప్పడు, ఈయన చెప్పడు. వాల్మీకి మహర్షి కూడా ఎక్కడ ఆ పదం ఆయనే రాముడే విష్ణువు అని అన్నాడు. కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటి, ఎవరు ఆ పని చేయగలిగినటువంటిది. అందుకని లోకాలన్నింటినీ ఒక్కసారి మనకి విష్ణురూప సందర్శన యోగంలో చెప్పాడు. ఎవరు నువ్వు అని అడిగాడు అర్జునుడు. నాయా అర్థం కావట్లేదని అంటే అప్పుడు చెప్పాడు, లోకాన్ సమాహర్తం ఇహ ప్రవృద్ధా అని. ఈ లోకాలను క్షయింపజేసేందుకోసం వచ్చినటువంటి రూపం ఇది. చూడు, అందరూ నాలుగు వెళ్ళిపోతున్నారు అని చూపించాడు. భయపడిపోయాడు అర్జునుడు, వణికిపోయాడు. అందరూ మొత్తం ఆ కౌరవ సైన్యం అంతా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు లోపలికి, గడగడలాడిపోయాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, రాముడు మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి తీసేసి మళ్ళీ సృష్టించగలడు వెంటనేను. నీకేమిట్రా, నీ ఉన్నటువంటి తెలుసుకో. రాముడు అంటే ఏమనుకుంటున్నావు, దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షోరగేషు చ విద్యాధరేషు నాగేషు గంధర్వేషు మృగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు సర్వత్ర సర్వభూతేషు సర్వలోకాలేషు నాస్తి సహ యో రామం ప్రతియుధ్యేత విష్ణుస్తుల్య పరాక్రమం. అరే మూర్ఖుడా, దేవతలు అసురులు వాళ్ళందరిలోనూ యక్షులు, ఉరగంటే పాములు, విద్యాధరులు, నాగులు, గంధర్వులు, అలాగే మృగములు, పక్షులు,
ఇలా మొత్తం అన్ని లోకాలు అన్ని భూతాలు అందరూ కూడా ఎవరిలో కూడా రాముడికి ఎదురై ఆయనతో యుద్ధంలో ఆయన ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే విష్ణు తుల్య పరాక్రమం, విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు ఇంకోటి ఎవరైనా ఉన్నాడు విష్ణుడు కాకుండా? లేడు కదా. అంటే వెంటనే శివుడు వాడిద్దరు ఒకటే అని చెప్తుంటే, అంటే విష్ణు అన్నా శివుడన్నా ఒక భగవంతుడి యొక్క రెండు స్వరూపాలు అనేటువంటి గుర్తుకు పెట్టుకోవాలనేటువంటి వాడు. అందుకని పురాణ కథల్లో తమాషాగా ఉంటాయి. ఒక్కసారేమో విష్ణు ఆయన గురించి తపస్సు చేస్తుంటాడు, ఒకసారి ఈయన ఆయన గురించి తపస్సు చేస్తుంటాడు, ఒక్కసారి వాడిద్దరు యుద్ధం చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ ఏమిటంటే సినిమాలో చూసినట్టుగాను వాళ్ళిద్దరు ఒక వ్యక్తులు కావు, విష్ణు అన్న శివుడన్నా. అందుకని విష్ణువుతో పరాక్రమం కలిగినటువంటి వాడు ఎవడు ఇంకోటి లేడంటే మా శివుడు ఉన్నాడు కదా అనక్కలే. శివుడైనా విష్ణువైనా ఒకటే ఆ పరమాత్మ అర్థం. అందుకని ఇక్కడ ఏంటంటే విష్ణుతుల్య పరాక్రమం, విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు అంటే అర్థం. విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు ఎవడు లేడంటే ఆయన విష్ణువేరా అని అర్థం పడుద్దాయి. ఆయన విష్ణువు అని చెప్పడం అర్థమాట. అంటే చెప్పకుండా డైరెక్ట్ చెప్పకూడదు అని చెప్పలేదు. విష్ణువు సమానమైనటువంటి వాడు పరాక్రమంలో. అది హనుమంతుడి యొక్క ఇదన్నమాట. అంటే వాల్మీకి మహర్షి ఆయన అలా రచించడం అనేటువంటిది, అంటే లేనిది అబద్ధం రాయలేదు ఆయన. ఉన్నది ఉన్నట్లుగానే సత్యంగానే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా మార్చకుండా ఏం చేయకుండా ఉన్నట్టుగా రాశాడు ఆయన. మనకి బ్రహ్మ యొక్క వరం అది. ఆ రాయడం అనేటువంటిది, ఆ రచన అనేటువంటిది ఇంకా అలా ఇంకెవరు రాయలేరు. లోకేశ్వరస్యేహ కృత్వా విప్రయమీదృశం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. అల్టిమేట్గా చెప్పాడు. సర్వలోకాలకి ఈశ్వరుడు అయినటువంటి వాడైనా ఆయనకి అప్రియమైనటువంటి విధంగా నువ్వు వ్యతిరేకమైనటువంటి పని చేస్తే ఆయన రాజసింహుడు, రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు రాముడు. వాడికి అలా చేసి ఉన్నామనుకో, తవ జీవితం దుర్లభం, ఇక నువ్వు జీవించి ఉండడం అనేటువంటి సాధ్యం కాదు, తెలుసుకో. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షా రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం నశక్తా సమరేషు సర్వే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, వాళ్ళెవడూ కూడా యుద్ధంలో ఆయన ఎదిరించి నిలబడేటువంటి వాడి సామర్థ్యం ఎవరికి లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకండి అంటే, మళ్ళీ చెప్పిన వాడికి బుర్రకి ఎక్కదు కదా. అందుకని మళ్ళీ చెప్పాడు అన్నమాట ఒకసారి. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మగారు స్వయంభూ, ఆయన చతురానుడు, 4 తరకాయలన్నటువంటి వాడు. రుద్రస్త్రిపురాంతకోవా, 3 కళ్ళు ఉన్నటువంటి రుద్రుడు, త్రిపురాంతకుడైనటువంటి వాడు. ఇంద్ర మహేంద్ర సురనాయకోవా, మహేంద్రుడు దేవతల యొక్క నాయకుడు అయినటువంటి వాడు. స్థాతం నశక్తాయుధి రాఘవస్య, వాడు దిగి వచ్చి రాముడితో యుద్ధం చేద్దామని ఉంచున్నా కూడా వాడు ఎదిరించలేరు రాముడిని. అంటే నేను శివుణ్ణి మెప్పించాను, నేను బ్రహ్మ నుంచి వరాలు పొందాను, నేను ఇంద్రుడిని జయించాను అని కదా వీడి ఉద్దేశం. అందుకని ఆ ముగ్గురిని చెప్పాడు. నీకు వరాలు ఇచ్చినటువంటి బ్రహ్మ కానీ, నువ్వు మెప్పించినటువంటి శివుడు కానీ, నువ్వు ఓడించినటువంటి ఇంద్రుడు కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరు కూడా రాముడు మానవ మాత్రుడు అనుకుంటున్నావు కదా, రాముడికి ఎదురొచ్చి యుద్ధంలో ఎవరు నిలబడలేరు వాళ్ళు కూడా. అధీనవాదిన కపేర్ నిశమ్య అప్రతిమో అప్రియం వచ దశానన కోపవివృత్తలోచన సమాధిశత్తస్య వధం మహాకపే. అలా చెప్పేప్పటికీ వీడికి బాగా కోపం ఎక్కేసింది. వాడు పరమమూర్ఖుడు కదా. అందుకని సౌష్ఠవోపేతం అధీనవాదిన, హనుమంతుడు ఎలా చెప్పాడు, ఏమాత్రం జంకకుండా భయపడకుండా కపేహ నిశమ్య అప్రతిమో అప్రియం వచ, అప్రతిమంగా చెప్పాడు కానీ అప్రియం వాడికి ఇష్టం లేనటువంటిది ముందే చెప్పాడు. నీకు హితం చెప్తున్నాను, నీకు ఇష్టంగా ఉండబోవచ్చు అని చెప్పాడు. అంటే మనకు 2 ఉన్నాయి, హితము ప్రియము. అంటే
మనకి హితం, మనకి మంచిదైనటువంటిది, మనకి ఇష్టంగా ఉండేటువంటిది. ఏది మంచిదో అది ఇష్టంగా ఉండేటువంటిది అలవాటు చేసుకోవాలి మనం. మనకి ఏది మంచిదో జీవితంలో, ఆహారం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ దేంట్లో అయినా సరే మనకి ఏది మంచిదో దాన్నే ప్రియంగా ఉండేట్టుగా చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు. లేదా మనకు అప్రియమైనా సరే తప్పదు, ఇంకా చస్తామన్నప్పుడు మేము మనకి కనీసం అప్రియమైనా సరే వినాలి. వీడికి అది లేదు. వీడు అప్రియమైనటువంటి వచనం అంత గట్టిగా అంత చక్కగా స్థిరంగా చెప్పాడు కదా. దాంతో దశానన వీడు కోప వివృత్తలోచన, వాడి కళ్ళు అలా ఎర్రగా అయిపోయాట, కోపం వచ్చేసింది. వెంటనే సమాధిశత్ ఆదేశం ఇచ్చాడు. తస్య వధం మహాకపే, ఈ కోరిని చంపేంట్రా అని చెప్పేసి వాడు ఆజ్ఞాపించేటవాడు. అంత పరమమూర్ఖుడు అన్నమాట. అంటే వాడి ఇంత చెప్పినటువంటిది కూడా వాడికి అప్రియం కదా. వాడికి ప్రియంగా చెప్పాలి. పర్వాలేదురా నువ్వు సీతని చేయొచ్చు అలా చెప్తే వాడికి ఇదవుతుంది. వాడు అలా చెప్పాడు, మరి అలా చెప్పలేదుగా. పైగా రావణుడు నువ్వేంట్రా చేస్తావని చెప్పాడు కదా. అందుకని వాడికి అప్రియమైనటువంటి వచనం అంటే లోపల భయం తెలిసిపోయింది వాడికి. తనేం చేయలేడు, తను చస్తాడు, ఇవన్నీ కూడా తెలిసినవే. కానీ తెలిసినప్పటికీ కూడా తన యొక్క అహంకారం కదా అక్కడ కరడు కట్టినటువంటిది. అందుకని అది దెబ్బతింటుందన్నమాట. అందుకని వాడి భరించలేక తస్య వధం కపేహే సమాధిశత్, ఆయన వధించమని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదేశించాడు వాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ హరే